మాళవిక గారి దగ్గర. ఎప్పుడొచ్చి పెద్ద గొడవ అయిపోతది అనుకున్న టైంలో ఆమె టక్‌మనొచ్చి జస్ట్ అలా వాలుతది. నేననుకున్నాను అప్పుడు ఇంక యుద్ధమే జరిగిపోద్దేమో. ఎందుకంటే అప్పుడు ఫోన్ చేసి ట్రై చేసి అవును. రాలేదు. అవును. అవసరానికి రావాలి కదా మనిషి హ్మ్. అనేది చాలా ఇళ్లల్లో ఉండే సమస్య ఇది. అవును. ఆ సమస్యని మీరు భలే ఎలా పట్టారనేది నాకు అర్థం కాలేదు. మీరు అదేమన్నా రేస్ అగైన్ అన్నారు ఆ! కదా! మీరక్కడ చూస్తే ఇప్పుడు ఆ సీన్ డిజైన్ ఎలా ఉంటుందంటే ఆడియన్స్ చూస్తున్నప్పుడు వరీగుంటది హ్మ్. ఆడియన్స్‌కి. బట్ 'శర్వా' గారు చూస్తున్నప్పుడు నవ్వుతది. హ్మ్. అవును. ఓకే. మీరు ఐ వాంట్ రేస్ అగైన్ అన్నప్పుడు లాగుతది. ఓకేనా. టెన్షన్ చూపిస్తా. ట్రాక్ షాట్ ఏసి తిరగంగానే నవ్వుతది. హ్మ్. సో, షీ డజంట్ వాంట్ టు షో హర్ పెయిన్ ఆర్ అ ఫ్లాష్ బ్యాక్ టు 'శర్వా'. కానీ ఆహ్, కానీ ఎందుకు ఆయనతో అంత విభేదం అనేది నాకు అర్థం కాలే. ఏది 'రాజశేఖర్' గారితోనా? కాదు. 'శర్వానంద్‌తో' 'మాళవిక' గారికి ఎందుకు అంత విభేదం? ఎక్కడ మీరు పెద్ద ఫైట్ ఏం చూపియలే. అంటే తనకు తెలుసు ఇప్పుడు వద్దని చెప్తదని. హ్మ్. బికాజ్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని తెలిసి 'శర్వా' గారికి తెలుసు కదా! సో, ఇప్పుడు 'శర్వా' గారి క్యారెక్టర్ కూడా ఎక్కడో మీకు కన్విన్స్ చేయడు. బికాజ్ హీ నోస్ హ్మ్. తను ఎట్లనో వద్దంటది అని. అందుకే చాలా సటిల్‌గా తీసుకెళ్ళా. మేబీ ఆ ఎమోషన్ కొంచెం హ్మ్. అప్‌లిఫ్ట్ చేస్తుంటే మీరు ఆ డ్రామా అనే పాయింట్ అన్నారు కదా! ఇంకా వచ్చేదేమో.